బ్యాక్ టు న్యూస్. ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలో బాలినేని పంచాయతీ పూటకో మలుపు తిరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని బుజ్జగించే ప్రయత్నాలు ఓవైపు సాగిస్తూనే మరోవైపు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని రంగంలోకి దించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. ఇవాళ హైదరాబాద్ లో బాలినేనితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్ పెట్టేందుకు సజ్జల, విజయసాయిరెడ్డిని సీఎం జగన్ రంగంలోకి దించారు. బాలినేని డిమాండ్ చేస్తున్న ఒక్క ఎంపీ సీటు తప్ప మిగతా డిమాండ్లకు వైసీపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ బాలినేని వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే నష్టపోతామని వైసీపీ భావిస్తోంది. ఇంకో పక్క ఒంగోలు పార్లమెంటు బరిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని దింపాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈసారి సీటు లేదని చెప్పిన నేపథ్యంలో చెవిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ వచ్చి మాజీ మంత్రి బాలినేనిని కలిశారు. ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తానని చెప్పినట్లుగా తెలిసింది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైపే బాలినేని శ్రీనివాసరెడ్డి మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాలినేనిని బుజ్జగించి ఒక్క ఎంపీ విషయం తప్ప మిగతా డిమాండ్లకు సానుకూలత వ్యక్తం చేసి ఆయన్ను ఒప్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. బాలినేని వైసీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఎన్నికల్లో జిల్లాల్లో భారీగా నష్టపోతామని భావిస్తున్న వైసీపీ అధిష్టానం అటువంటి పరిస్థితే వస్తే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ నిన్న సీఎం జగన్ ను కలిసినట్లు ఒంగోలులో ప్రచారం జోరుగా సాగుతోంది. బాలినేనికి ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం సాగుతోంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ మాగుంట తన కార్యాలయంలో అనుచరులతో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ అధిష్టానం తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే టి సుధాకర్ బాబు నిన్న వైసీపీ నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ పరిచయ వేదికకు వెళ్లలేదు. దీనిపై సమావేశానికి హాజరైన విజయసాయిరెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని తెలిసింది. అయితే సుధాకర్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. బాలినేని మాగుంట జోడీని ఓవైపు బుజ్జగిస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయం వైపు కూడా చూస్తోంది వైసీపీ. బాలినేని మెత్తబడితే ఒంగోలు పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ను ఒంగోలు లోక్సభకు దింపే యోచన చేస్తున్నారు. మరోవైపు ఒంగోలు లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కోరుతున్నారు.